నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పుడు మీ ఇల్లైనా నా ఇల్లైనా ఎవరైనా మన ఇంటి పరువును తీసుకోవడానికి ఎవరు కూడా ముందడిగేరు. ఎవరైనా కూటికి గతి లేకున్నా కూడా తన ఇంటి గురించి కానీ తన కుటుంబం గురించి కానీ గొప్పగా చెప్పుకునేటోళ్ళని మనం చూసాం. అంతేనే కదా, ఆస్తి లేకున్నా కూడా ఏం లేకున్నా కూడా మేము ఈ స్థాయిలో ఈ స్థాయి మేము ఎక్కడ కూడా తగ్గమనుకుంటూ నిజానికి ఎంత గొప్పగా చెప్తా మరి చూసింది. అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయినా కూడా తెలంగాణ రాష్ట్రం పరువు తీయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వేదికల అన్ని ఫోరం సదస్సుల్లో కూడా కూర్చొని వచ్చిరాని ఇంగ్లీష్లో జర్నలిస్టులు ఒక క్వశ్చన్ అడిగితే తెలంగాణ రాష్ట్రం పరువు తీసుకునే దిశగా రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ఎన్నో జాతీయ మీడియాలోనూ ఎన్నో ఫోరం సదస్సుల్లోనూ కూర్చొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పరువుని నడి బజార్లో ఈడ్చిందే కాకుండా తెలంగాణ రాష్ట్ర పరువుని భారతదేశం మొత్తం వైపు ఇతర రాష్ట్రాల వేదిక పైన కూడా తెలంగాణ రాష్ట్ర పరువుని కూడా లాగిపడేసిండు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాలు ద్వేషించుకునే విధంగా జీర్ణించుకోలేని విధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ఆర్థిక వ్యవస్థలో కానీ వ్యవసాయ రంగంలో కానీ లేకుంటే జాబ్ కల్పనలో కానీ ఐటీ రంగంలో కానీ కంపెనీల పరంగా కానీ ఎన్నో రకాలుగా బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వచ్చింది. దీన్ని ఏ రాష్ట్రాలు కూడా జీర్ణించుకోలే. ఎందుకంటే కేసీఆర్ కన్నా చాలామంది అక్కడి దాకా ఎందుకు నరేంద్ర మోడీ అయి ఉంటే రాష్ట్రానికి ఎంతగానో అభివృద్ధి చేసుకోలేదు. అంత గొప్పగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే దీన్ని కరడుగొట్టిన విషం లెక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మొత్తం డౌన్ఫాల్ అయిందనుకుంటూ విషయాన్ని ఏదైతే కంఠంలో విషయం నింపుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా విషయాన్ని నింపుకొని ప్రతి ఏరియాలో చిమ్మిచ్చింది మనం చూసాము. తెలంగాణ రాష్ట్ర పరువుని నడి బజార్లో ఇడ్చేసినాం. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, మాహిష్మతి ఊపిరి పీల్చుకో, తెలంగాణ తల్లి తలెత్తుకో అన్నట్టుగా కేటీఆర్ గారు ఎన్డీటీవీ సదస్సులో ఎందరో మంది మేధావులు వచ్చారు. ఎందరో రాష్ట్రం నుంచి గొప్ప గొప్ప మేధావులు వచ్చారు, ఇతర పార్టీ వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు. కానీ అందరికన్నా అన్ని రాష్ట్రాల కన్నా ఎవరుగా గొప్పగా అడ్మినిస్ట్రేట్ చేయలేదు. ఓన్లీ కేటీఆర్ గారే ఎంత నీట్గా పద్ధతిగా తెలంగాణ రాష్ట్రం గురించి అడ్మినిస్ట్రేట్ చేశారంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పరేషాన్ అయ్యారు అన్నట్టు. కూర్చున్న అందరూ పరేషాన్ అయ్యాను. తెలంగాణ రాష్ట్ర ప్రపంచ దేశాల్లోనే అతి పెద్దది అని తెలంగాణ రాష్ట్రం తలెత్తుకునే విధంగా మాట్లాడిన గొప్ప చరిత్ర కేటీఆర్ గారు క్రియేట్ చేసి వచ్చేసారు ఆ యొక్క ఎన్డీటీవీ సదస్సులో. అక్కడ అంతమంది గొప్ప మేధావులు వచ్చినా కూడా కేటీఆర్ గారు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడాల. అందులోని తెలంగాణ రాష్ట్రం భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతోటి పోటీ పడే విధంగా మేము చేశామనుకుంటూ గొప్పగా చెప్తా ఉంటే నిజానికి రోమాలు నిక్కబొడిచినాయి. ఎన్డీటీవీ సదస్సులో రేవంత్ రెడ్డి పోయి ఉంటే మై తెలంగాణ టోటల్లీ డ్యామేజ్డ్ బై ద కేసీఆర్. సో हम बोलता है तेलंगाना खराब हो गई है तो हम क्या करना चाहता है, जो केसीआर फ्री लगाई हुआ है हाँ उस पर चार्ज लगा देंगे అనుకుంటూ సగం హిందీ సగం ఇంగ్లీష్ ఇంకేమైనా లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో కూడా మాట్లాడొస్తాడు. కానీ కేటీఆర్ గారు అట్లా మాట్లాడాల. ఎంత గొప్పగా మాట్లాడని తెలుసా? చాలా గొప్పగా ద ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. ఏందవి? ద ప్రైడ్ ఆఫ్ తెలంగాణ వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్. ఆడుంది అది. వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణలోనే ఉంది. ఇట్స్ నాట్ ఇండియా. కంపేరింగ్ విత్ వరల్డ్ ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ యాడుందని ఆ సదస్సులు అడిగితే మీ అందరి చేతుల్లో ఫోన్ ఉంది, మీరు దయచేసి చెక్ చేస్తే ఎక్కడొచ్చిందో చెప్పగలుగుతారా అంటే అందరూ తెలంగాణ అన్నారు. నిజానికి మాహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలంగాణ తల్లి ఈరోజు తలెత్తుకో అన్నట్టుగా ఎంత గొప్పగా అనిపించిందంటే ఆ ఫోరం ఆ యొక్క సదస్సులో కూర్చొని మాట్లాడుతూ ఉంటే. ఇంకో మాట ఏమన్నాడు? వరల్డ్ లార్జెస్ట్ అమెజాన్ క్యాంపస్ ఎక్కడుందని మళ్ళీ అక్కడ కూర్చున్న మేధావులందరినీ వన్స్ చెక్ చేయండి అంటే హైదరాబాద్లో ఉందని చెప్పారు. ఇట్ ఈజ్ మై స్టేట్, తెలంగాణ స్టేట్స్, నాట్ ఇండియాలోనే కాదు ప్రపంచ దేశంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ క్యాంపస్ ఎక్కడుందని గూగుల్ని సర్చింగ్లో క్వశ్చనింగ్ వేస్తే తెలంగాణ హైదరాబాద్ అని చెప్పింది. వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ ఎక్కడుందని మళ్ళీ అడిగితే సేమ్ టు సేమ్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్. ఇదే ప్లేస్లో రేవంత్ రెడ్డి పోయి ఉంటే హమారే
तेलंगाना राष्ट्र में एक केसीआर आया, उन्हें कालेश्वरम बारे में इतना स्कैम किया अंत కిందలు అందరు నవ్వుతారు కింద ఉన్నారు. ఇట్నా స్కామ్ కియా అంటాడు. కిట్నా స్కామ్ కియా బోలో అని జర్నలిస్ట్ అడిగితే కియా కిత్నాకో ఉత్నాకో కియా అంటాడు, కానీ చెప్పడు. ఆప్కే పాస్ కుచ్ డాక్యుమెంట్ హే అంటే మేరే పాస్ హే ఓ తో బీర్మావే హే బీరువా మే లాక్ కర్ దియా హే అనుకుంటా మాట్లాడతాడు. అంటే ఆ ఎన్డీటీవీలో రేవంత్ రెడ్డిని పిలిచి ఉంటే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర పరువుని అందరి ముందు తీసేసేటోడు. నాకు తెలిసి తెలంగాణ మళ్ళీ తలదించుకునే విధంగా చేసేటోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బట్ తెలంగాణ తల ఎత్తుకునే విధంగా గొప్పగా మాట్లాడొచ్చిండు కేటీఆర్ గారు, నాయకుడు. అక్కడ ఆ ఎన్డీటీవీ ఎవరైతే ఆధ్వర్యం అంటే ఉంటారు కదా జర్నలిస్ట్ కానీ యాంకర్స్ కానీ, వాళ్ళు కూడా అంత గొప్పగా మాట్లాడారంటే యూత్ ఐకాన్ అనుకుంటుంది. చాలా బ్రహ్మాండంగా అసలు ఆ వీడియో చూసి నాకు బాగా అనిపించింది. ఇక్కడ జోక్య వ్యవహారం నేనేం చేస్తలేను. రేవంత్ రెడ్డి ఉండుంటే తెలంగాణ రాష్ట్ర పరువు ఈడ్చేటోడు ఎక్కడ పోయినా కూడా, మీరు చూశారు కూడా. కానీ కేటీఆర్ గారు ఎంత పద్ధతిగా చక్కగా ఈ 22 నెలల రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని పరువుని బజార్లో ఈడ్చిండో, ఆ ఒక్క ఎన్డీటీవీ సదస్సులో కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకి తెలంగాణ మళ్ళీ తలెత్తుకునే విధంగా ఇంకొకసారి తెలంగాణ గురించి మాట్లాడడానికి చేతకాని దద్దమలకు కూడా స్థాయి సరిపోనంత గొప్పగా కేటీఆర్ గారు చూడండి, ఒకసారి మాటలు వినండి. మే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు టు పుల్ అవుట్ యువర్ ఫోన్స్ ఫర్ ఎ సెకండ్ ప్లీజ్ ఓపెన్ గూగుల్, ప్లీజ్ టైప్ ఇన్ ది వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, world's largest lift irrigation project, and I think you would find the answer. That is, can anybody tell me please? Anyone? Kaleshwaram project in our own country, in my state Telangana. It's not India's largest, it's the world's largest project. May I also request you, bade bhai 2 minute ruk jaya, 2 minute. May I also request you, world's largest Amazon campus. You all use Amazon. World's largest Amazon campus. Where is it? Which city? Can you please say it loud? We are in Bombay. Hyderabad. Thank you very much. And the third question I'd ask you, world's largest innovation campus. World's largest innovation campus. Anybody? T-Hub, Hyderabad. So I just named 3 things which are world's largest. World's largest lift irrigation project is in Telangana, India. World's largest Amazon campus is also in Hyderabad, Telangana, India. And world's largest innovation campus is also T-Hub, Hyderabad, Telangana, India. If Telangana can do all these in the last 10 years, why can't the rest of India do it? If China can beat India and become 5 times larger in about 40 years, why can't we do the same? And if Japan can recover from a devastation of a nuclear bomb and become the 3rd largest and 2nd largest economy in the world, why can't we do it? That's the question I'm asking you. ఆ మాటలు వింటా ఉంటే ఇంకొద్దిసేపు తెలంగాణ గురించి గొప్పగా చెప్పింది, తెలంగాణ గురించి వాళ్ళు 10 ఏళ్లలో మేము ఏం చేశామో అని గొప్పగా చెప్తా ఉంటే, నిజానికి దాట్స్ మై తెలంగాణ. ఇట్స్ నాట్ గల్లీ ప్లేయింగ్. అది గల్లీలో నిర్వహించే ఆటల మాటలు ఇవ్వాలని కాదు. జాతీయ మీడియా ఎన్డీటీవీ యువ అనే సదస్సును నిర్వహిస్తే భారతదేశం వైపుగా అందరు వెళ్ళారు, కానీ వాళ్ళ స్టేట్ గురించి మాట్లాడలేదు. హైలైట్ చెప్తున్నా, వాళ్ళ స్టేట్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు 20 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఆ యొక్క స్టేట్స్ని పరిపాలిస్తున్నా కూడా అట్లీస్ట్ వాళ్ళు ఒక పిల్లర్ని నిర్మించలేదు, ఒక పిల్లర్ని కూడా నిర్మించలేదు. నిర్మించిన పిల్లర్లు కూడా నాణ్యత లోపాల వల్ల ఎన్నో కూలిపోయినాయి. సో కేటీఆర్ గారు ఏమని చెప్పారు, నేను అడిగే 3 క్వశ్చన్లు ఇది ఇండియా లెవెల్లో కాదు, ప్రపంచ దేశాల్లోనే అతి పెద్దవి అమెజాన్ క్యాంపస్, ఇన్నోవేషన్ క్యాంపస్, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్. మేము 10 ఏళ్లలో ప్రపంచ దేశంలోనే అతి పెద్ద వాటిని మా తెలంగాణలో ఉండేటట్టు క్రియేట్ చేశాము. వై నాట్ ఇండియా అని మాట్లాడుతున్నాడు మనిషి. వై నాట్ ఇండియా, ఎందుకు చేయలేకపోతున్నాం ఇండియాలా అనేది మాట్లాడుతూ ఉండు. నాయకుడు అంటే ఇట్లుండాలి, లక్షణాలు అనేది ఇట్లుండాలి. చదువుకున్నోనికి ఉన్న నాలెడ్జ్ ఇట్లుంటుంది, చదువు లేని వానికి ఉండే నాలెడ్జ్ చూశారు. తెలంగాణ రాష్ట్ర పరువును ఎక్కడెక్కడ ఏ బజార్లో ఈడ్చిపడేసిండో అది మీరు చూశారు. అట్లీస్ట్ చూసి లెటర్ చదవరానోడు కూడా ఒక ముఖ్యమంత్రినా,
చూసి ఒక లెటర్ చదవనోడు. సరే బీసీ రిజర్వేషన్ల గురించి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ బడే నేతలందరికీ ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేస్తే నేను రాలేకపోతున్నాను ఇట్లాంటి ఒక లెటర్ రాస్తే దాన్ని సోనియా గాంధీ मेरे को ये खत लिखा है ये है లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మనిషి. లీవ్ లెటర్ అది. నేను రాలేకపోతున్నా, నేను ఫలానా మీటింగ్కి వెళ్ళిపోతున్నా అని చెప్తే నన్ను సోనియా గాంధీ పొగిడారు. సోనియా గాంధీ ఈ పైనుంచి మొదలు పెడితే కొసదాకా నన్ను సోనియా గాంధీ పొగుడుతూనే ఉన్నారు. ఇటువంటి పొగడత నేను పొందడం నా జీవిత అదృష్టం. ఏ మేరే లైఫ్ టైం అచీవ్మెంట్, ఏ ఆస్కర్ అవార్డ్, ఏ భాస్కర్ అవార్డ్, ఇంకా అన్ని అవార్డులతోటి రేవంత్ రెడ్డి గారు పోల్చారు. ఎక్కడ కూడా తెలంగాణ గొప్పతనాన్ని ఆయన వివరించినట్టు ఎక్కడ కూడా ఉపడలా. ఎవరైనా ఇంగ్లీష్ జాతీయ మీడియాలో ఎవరైనా ఇంగ్లీష్ జర్నలిస్టులు వాళ్ళు కూర్చుంటే ఐటీ ఈజ్ ఏ చైన్ రియాక్షన్ సిస్టమ్, సమ్ టైమ్ ఇట్స్ గెట్ హడల్ స్ట్రోక్, స్పోర్ట్స్ కార్ గోస్, దట్ హడల్ స్ట్రోక్ కమ్స్ అండ్ డాష్ గోయింగ్, దట్ ఈస్ ద ఐటీ కంపెనీస్ అని అంత ఘోరంగా ఇంగ్లీష్ మాట్లాడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరే ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు, పక్కరుని తెలివైన ఉన్నోడు పెట్టుకుంటే ఈయనకైనా అద్మానమునని 40 మందిని పెట్టుకున్నాడు సలహాదారుని. ఈయనకైనా అంతో కొంత ఇంగ్లీష్ వస్తుంది కదా, టూటీ బూటీ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళందరినీ సలహాదారులు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అట్లీస్ట్ ఇప్పటిదాకా ఒక ట్విట్టర్ కూడా లేదు రేవంత్ రెడ్డికి సపరేట్గా. కేటీఆర్ ఇప్పుడు ఏదైనా రేవంత్ రెడ్డి లేనిపోని పని చేస్తే స్పాట్గా ఆయన రెస్పాండ్ అవుతాడు దాని మీద, ఆ ఇష్యూ మీద. ఆయన ట్విట్టర్ అట్లా మెయింటైన్ చేస్తాడు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు. కానీ రేవంత్ రెడ్డి అతను ట్విట్టర్ అంటే తెలియదు, ఫస్ట్ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్ప సోషల్ మీడియా అంటే తెలియదు, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని కూడా తెలియదు. సో నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రం యొక్క తల ఎత్తుకునేటట్టు రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు. తెలంగాణ తలను తీసేసిండు, తెలంగాణ తలను లేపేసిండు. తెలంగాణ ఆ యొక్క తల్లిని ఎట్లా మలచిండో మీరు చూశారు. ఇంకా తల ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉన్న ఎవరైనా రాష్ట్రం యొక్క గుట్టు రట్టుని దాచుకోవాలి, కానీ బజార్లో పెట్టి దాని డప్పు చాటింపేసేది మాత్రం రేవంత్ రెడ్డే. దీనివల్ల ఎన్నో లాభాలు ఆయనకు ఉన్నాయి, రాష్ట్రానికి కాదు. కేసీఆర్ గారు ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దిగజార్చలా. ఆంధ్ర చేతిలో మా తెలంగాణ ఇంత ఇబ్బంది పడ్డది, ఇంత అప్పుల పాలయ్యింది అని ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా మాట్లాడలా. ఆయన ఓన్లీ థాట్ ఒక్కటే, హౌ టు డెవలప్ మై స్టేట్ బెటర్ దన్ 28 స్టేట్స్ అనుకుంటా. ఇంత గొప్పగా ఆలోచించి ఆయన చేశాడు. ఏ రోజు కూడా సవతి పెన్న మొగుడి మీద పాట పాడతారు చూశారా మీరు? అట్లా పాట పాడే తీరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తీరునే చేస్తూ ఉంటాడు. మీరు ఏం చేద్దామనుకుంటున్నారంటే, నేను ఏం చేయాలన్నా కేసీఆర్ అప్పులు అవి పడుతూనే అంటాడు. సో చదువుకున్న నాయకుని లక్షణం ఎట్లుంటుంది, చదువురాని నాయకుడి లక్షణం అట్లుంటుంది. ఇక్కడ పొగిడేది జోకే విషయాలు ఏం లేదు. జస్ట్ తెలంగాణ గురించి గొప్పగా చెప్తుంటే ఎందుకో నాకే కాదు, కేటీఆర్ గారు అదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటే మీ రోమాలు కూడా నిలబడ్డాయా లేదా? అదే తెలంగాణ గురించి గొప్పగా చెప్తూ ఉంటే మీకు గర్వంగా అనిపించిందా లేదా? సో దట్స్ వై నాకు కూడా అదే అనిపించింది. నేనేమంటున్నా అంటే, బజార్ మాటలు మాట్లాడటం కన్నా ఇంత పద్ధతిగా ఇక రాష్ట్రం అభివృద్ధి వైపుగా నాకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు బంజారా హిల్స్ సైడ్ కానీ గచ్చిబౌలి సైడ్ కానీ వెళ్తూ ఉంటే ఆ బిల్డింగ్స్ మధ్యలో నుంచి పోతూ ఉంటే నేను దుబాయ్లో ఉన్నానా, నేను అమెరికాలో ఉన్నానా, నేను అసలు తెలంగాణలో ఉన్నానా అనే డౌట్ వస్తుంది. ఫారినర్స్ వాళ్ళందరూ చెప్పిన ముచ్చట ఇది, నేను చెప్పుడు ముచ్చట కాదు. నేను పుట్టినప్పటి నుంచి జర్నలిజం ఫీల్డ్ వచ్చిన తర్వాత, ముందు కూడా ఎప్పుడు పోలా, జర్నలిజం ఫీల్డ్ వచ్చిన తర్వాత ఒక వీడియో కవర్ చేయడానికి బంజారా హిల్స్కి వెళ్తే అక్కడ బిల్డింగ్ను చూసి పరేషాన్ అయినా. అంత గొప్పగా అద్భుతమైన కట్టడాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ బిల్డింగ్స్లో అరేంజ్ చేసిన ఏవైతే ఆ గ్లాస్ ఉన్నాయో, ఆ గ్లాస్ పేరెంట్ వీళ్ళు కనుక్కోగలరా? అది ఎక్కడ దొరుకుతుందో వీళ్ళకి ఏమైనా ఐడియా దొరుకుతుందా? ఒకవేళ దొరికినా, వీళ్ళకి ఆ గ్లాస్ దొరికినా దాంతో ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలో వీళ్ళకు కొంచెమైనా అర్థమవుతుందా? కాదు. వీళ్ళు ఉన్న వాటి మీద దుష్ప్రచారాలు చేస్తుంటప్ప వీళ్ళ జీవితంలో ఒక పిల్లర్ని కాదు కదా, ఒక గ్లాస్ మెటల్ని ఒక గ్లాస్ని తీసుకొచ్చి ఒక చోట కూడా అమర్చలేరు. అంత డౌన్ఫాల్ అయిపోయారు. అసలు వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే చిరాకు అనిపిస్తూ ఉంది. ఎప్పుడు చూసిన తెలంగాణని 10 మంది ముందు హేళన చేసి 10 మంది ముందు తెలంగాణ రాష్ట్ర పరువుని తీస్తూ ఉంటే నిజానికి రక్తం మరుగుతుంది. వీళ్ళని చూస్తే ఎందుకు ఆటోమేటిక్గా బీపీ లేస్తుంది. అట్లాంటి వ్యవహారం కలిగి ఉంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు.